ఆశ్చర్యకరమైన విషయం, నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది మావి గన్నని పెట్టాలంట. ఈ మావి గన్న ఏదో ఏదో అది బాధాకరం, కానీ భాషా ప్రయోగంలో మాట్లాడకూడదని సంస్కారం అడ్డొస్తుంది తప్ప, ఇది అసలు మావి గన్న అంటే మచిలీపట్నం ఏంటి, విజయవాడ గుంటూరుని అసలు విజిటిఎం ఊడా నుంచి కాపీ చేశాడో, లేకపోతే ఆయన సలహాదారులు చెప్పారో, లేకపోతే ఆయన ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకునే ఒక నాయకుడు చెప్పాడో, లేకపోతే ఒక స్ట్రీట్ స్మార్ట్ అనే నమ్ముతాడు అతను చెప్పాడో నాకు తెలియదు. కానీ ఇది ఈ మావిగన్ అంటే అసలు ఎవడన్నా దీంట్లో మళ్ళీ పైపెచ్చి అక్కడితో ఆపకుండా మావిగన్లో గన్ను ఉందని మీకు అభ్యంతరం అయితే వేరే పేరు పెట్టుకోండి అంట. అసలు రివాల్వర్ కనుక్కున్న శామ్యూల్ కోల్డే రివాల్వర్ని చాలామంది చంపడానికి అన్యాయంగా, అంటే గన్ అనేది పోలీసుల చేతిలో ఉండాలి తప్ప ఎవరి చేతిలో పడితే ఆ చేతిలో ఉంటే చాలామందిని చంపారు. నేను కనుక్కున్న రివాల్వర్, నేను తప్పు చేశాను పశ్చాత్తాపడ్డాడు శామ్యూల్ కోల్డ్ కూడా. కావాలంటే చరిత్ర తెలుసుకో. నేను పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కనుక్కుంటే బాగుండేదని శామ్యూల్ కోల్డ్ ఫీల్ అయిన పరిస్థితి. నువ్వు ఎంతసేపు గన్ 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 ఇదేం గోలో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక లేదంటావు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక ఎస్ లేదు, కానీ ఎప్పుడు ఉంది? కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోక ఎవరు చేసుకుంటారు? పార్లమెంటరీ డెమోక్రసీలో కేంద్రంగా ఎవరు తీసుకుంటారు నిర్ణయం? అందుకే కేంద్రం జోక్యం చేసుకుంది. అప్పర్ హౌస్లో లోయర్ హౌస్లో బిల్లులు పెడుతున్నారు. ఈ రోజుతో అమరావతి ఇక నువ్వు ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో. ఇవాళ లోకేష్ బాబు అక్కడికి వెళ్ళి, ఆయన మంత్రి గారు అక్కడ ఉండి రాజ్యసభలో వీక్షకుల గ్యాలరీ నుంచి చూస్తున్నానంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉన్న చిత్తశుద్ధి. అలాగే అన్ని పార్టీలు ఆల్ ఓవర్ ద నేషన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని పార్టీలు సమర్థించిన అమరావతి బిల్లుని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం లేని దేశాల నుంచి యూకే రాజ్యాంగాన్ని మరికొన్నిటిని సమీకరించి సమీక్ష చేసి మేధోమథనం చేసి ఆ రోజు ఉన్న టీంలో వాళ్ళందరూ అన్నీ వెరిఫై చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ అయితే 1952లో, నీకు హిస్టరీ తెలియదేమో ఒకసారి చెక్ చేసుకో, 52లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్ని అంబేద్కర్ ప్రవేశపెట్టాడు లోక్సభలో మంత్రిగా. కానీ రాజ్యాంగంలో రాజీనామా చేయమని ఎక్కడా లేదు, కానీ లోక్సభలో ఆ బిల్లు వీగిపోయింది. దాంట్లో హిందూ యాక్ట్ బిల్లులో ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. కానీ ఆయన లోక్సభలో బిల్లు వీగిపోతే ఆనాటి ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయొద్దంటే సాంప్రదాయాన్ని సెట్ చేశాడు మహానుభావుడు. రాజ్యాంగం రాసిన అంబేద్కరే రాజీనామా చేశాడు. రాజ్యాంగంలో లేదు, అది సాంప్రదాయం. అది లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు చేయలే ట్రైన్ యాక్సిడెంట్. నువ్వు అట్టగా మాట్లాడేటట్టున్నావు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు యాక్సిడెంట్ జరిగింది, నేను దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను మహానుభావులు సెట్ చేసిన సాంప్రదాయాలనే కాలరాచింది నిజం కాదా అని మీ ద్వారా అడుగుతున్నా.